హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ చూసాం. సో ద నెక్స్ట్ అసలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూస్ చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి అంటే వాటి నుంచి మనం ఏమేమైతే క్యారెక్టరిస్టిక్స్గా తీసుకుంటాం, సో అందులో మెయిన్ రోల్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో టోటల్ నేను ఇక్కడ 8 క్యారెక్టరిస్టిక్స్ని డిస్కస్ చేస్తున్నాను. సో గోయింగ్ టు ది టాపిక్, ముందుగా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పటివరకు ఒకవేళ చేసుకోకపోతే, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ నుంచి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ మీరు గెట్ చేసుకోగలుగుతారు. సో దెన్ ద ఫస్ట్ వన్ ఈజ్ కనెక్టివిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఐడెంటిటీ. సో ఇక్కడ మనం ఏది క్యారెక్టరిస్టిక్స్ మనం ఐడెంటిఫై చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ యూస్ చేస్తూ మనం జనరలైజ్డ్గా డైలీ ఏవైతే ఉంటాయో అవే నార్మల్ థింగ్స్ కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటెంప్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. బట్ అక్కడ జస్ట్ మీ మైండ్లోకి ఆ పాయింట్ వెళ్తే చాలు, మీరు ఓన్గా దాన్ని కంటెంట్ని ఎలాబరేట్ చేసుకుని రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత హైజెనిక్ కనెక్టివిటీతో, ఎంత హైజెనిక్ స్పీడ్తో మీరు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు ఇంటర్నెట్ అనే దానికి మీరు యూజ్ చేసే టెక్నాలజీ, వైర్స్ కానీ ఏదైనా, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఏవైతే ఫిజికల్ థింగ్స్ యూజ్ చేస్తున్నారో కనెక్ట్ చేయడానికి అంతా కూడా మనకి యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎక్కడైనా ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీవన్ మనం ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వచ్చు. అలానే వన్స్ మీరు ఇంటర్నెట్లోకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు ఎక్కడున్న పర్సన్తోనైనా మీరు కాంటాక్ట్ అవ్వడానికి కానీ, చాట్ చేసుకోవడానికి కానీ, కనెక్ట్ అవ్వడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కనెక్ట్ విత్ మనం ఇంటర్నెట్ ద్వారా మొబైల్ ఫోన్స్ యూజ్ చేయొచ్చు, గ్యాడ్జెట్స్లో ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు, రౌటర్స్ ద్వారా, గేట్వేస్ ద్వారా మనం ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇంటెలిజెన్స్ అండ్ ఐడెంటిటీ. ఇక్కడ నాలెడ్జ్ అనేది జనరల్ డేటా నుంచి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద జనరేటెడ్ డేటా, అంటే మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారు, సో ఒక రిగార్డింగ్ డేటా గురించి ఇన్ఫర్మేషన్ గెట్ చేయాలి అంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న డేటాని ప్రాసెస్ చేసుకోవాలి, అంటే జనరలైజ్ చేసుకోవాలి. సో అలాంటి డేటాని మనం గెట్ చేసుకోవడమే నాలెడ్జ్, ప్రాసెస్ చేసిన డేటాని. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెన్సార్ జనరేట్స్ మనకి డేటాని జనరేట్ చేస్తుంది, బట్ ద డేటా అనేది ఓన్లీ బీ యూస్ఫుల్, ఏదైతే యూస్ఫుల్లో అది మాత్రమే జనరేట్ చేస్తుంది. అండ్ ఈచ్ ఐఓటీ డివైస్ హ్యాస్ ఏ యూనిక్ ఐడెంటిటీ. అంటే మీకు ఒక ఐడెంటిటీ ఒక యూనిక్ డివైస్కి మాత్రమే ఇస్తాం, అంటే ఒక డివైస్కి ఇచ్చిన ఐడెంటిటీతో వేరే డివైస్కి మళ్ళీ ఐడెంటిటీ ఇవ్వం. సో అది ఎలా ఉంటుంది అంటే యూనిక్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి స్కేలబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ? సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ టు ది ఐఓటీ జోన్. ఐఓటీ జోన్ మీన్స్ మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఒక పర్టికులర్ జోన్ మెయింటైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ డిఫరెంట్ జోన్స్ కింద ఎలా అయితే డివైడ్ చేస్తామో అలా మనకి జోన్స్ ఉంటాయి. సో ఐఓటీ జోన్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే. అంటే ఇప్పుడు మీ ప్రెజెంట్ మీ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 మెంబర్స్ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారు అనుకుంటే, దాన్ని నెక్స్ట్ ఇయర్ మీరు చెక్ చేస్తే అది 10,000 అవ్వచ్చు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ కనెక్టింగ్ అనేది మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఐఓటీ సెటప్ కూడా ఏమవుతుంది, దాని హ్యాండ్లింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 Mbps స్పీడ్తో మీ సిటీలో 5,000 మెంబర్స్ హ్యాండిల్ చేస్తున్నారు దిస్ ఇయర్. అదే 30 Mbps స్పీడ్ని అంతే వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నెక్స్ట్ ఇయర్ 10,000 మెంబర్స్కి ఇవ్వాలి అంటే కుదరదు. దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద స్కేలబిలిటీ. స్కేలబిలిటీని ఎప్పుడు కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ద ఫోర్త్ వన్, డైనమిక్ అండ్ సెల్ఫ్ అడాప్టింగ్. ఐఓటీ డివైస్ షుడ్ డైనమికల్లీ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు చేంజింగ్ ద కాంటెక్స్ట్ అండ్ సినారియోస్. ఇట్ షుడ్ బీ అడాప్టబుల్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. మనం ఏదైతే ఒక సిచ్యువేషన్ ఒకలా ఉండదు, సో ప్రతి సిచ్యువేషన్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనకి కావాల్సినవన్నీ డైనమిక్ మీన్స్ ఆటోమేటిక్గా, స్టాటికల్గా అంటే మనం ఏదైతే ఒక పర్టికులర్ థింగ్ పెర్ఫామ్ చేస్తామో ఆ థింగ్ నుంచి మనం గెట్ చేసుకుంటాం. బట్ డైనమిక్ అనేసరికి ఏంటంటే రన్ చేస్తూనే మనం ఏదైనా కూడా అడాప్ట్ చేసుకోగలగాలి, మనకి ఏది అవసరమో అది అడాప్ట్ చేసుకోగలగాలి. సో అవన్నీ ఉంటేనే మనం ఈ హైజెనిక్ నెట్వర్క్ని మెయింటైన్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద డైనమిక్ అండ్ సెల్ఫ్ అడాప్టింగ్. ఆర్కిటెక్చర్, ఇట్ కెనాట్ బి ది సేమ్. ఎప్పుడు కూడా ఒక చోట ఉన్న ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ అనేది సేమ్ అనదర్ ప్లేస్లో ఉండదు. ఇది ప్రతి దానికి
కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ హ్యావింగ్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డిఫరెంట్ సపోర్టర్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ డొమైన్స్తో మనం టుగెదర్గా కంబైన్డ్గా ప్రాసెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఆర్కిటెక్చర్ అనేది ఎప్పుడూ కూడా మనం సేమ్గా తీసుకోం. అండ్ ద సిక్స్త్ వన్ వచ్చేసరికి సేఫ్టీ. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. బికాస్ మీకు జనరల్గా తెలుసు, మీ మొబైల్ కానీ మీ ఇంటర్నెట్ కంప్యూటర్ సిస్టమ్ కానీ ఇంటర్నెట్లోకి కనెక్ట్ అయ్యాము అంటే ఆటోమేటిక్గా మనకి వైరస్ అటాక్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వర్డ్ హ్యాకర్స్. అంటే మీకు అసలు మొబైల్ ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షనే లేదు, మీ మొబైల్ హ్యాక్ చేయటం అనేది ఇంపాసిబుల్. బట్ మీకు హ్యాకింగ్ సిస్టమ్కి ఛాన్స్ ఎక్కడ వస్తుంది? మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్లో కనెక్ట్ అయ్యారో, కనెక్ట్ అయిన తర్వాత ఏదో ఒక అలర్ట్ వస్తుంది, దాన్ని మీరు ఓకే చేస్తారు. ఆ ఓకే నుంచి అది హ్యాకింగ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో మీ మొబైల్లో ఉన్న పర్సనల్ డేటా, మీ ల్యాప్టాప్లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎవరైతే హ్యాకర్ ఉన్నారో ఆ హ్యాకర్ దగ్గరికి ఈ డేటా మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఆ పర్సన్ అనేవాళ్ళు తన ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో పర్సనల్ డేటాని, దాన్ని మీరు లాస్ అవుతారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటిని కరెక్ట్గా ఫేస్ చేసినప్పుడు మాత్రమే ఇంటర్నెట్ అనేది మనం పర్ఫెక్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతాం పాజిటివ్ వేలో. సో అందుకోసం సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మీరు ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ యాక్సెస్ చేశారు, పెన్ డ్రైవ్లోకి వైరస్ వచ్చింది అంటే పెన్ డ్రైవ్ వర్క్ అవ్వదు అండ్ అందులో ఉన్న డేటా మొత్తం లాస్ అవుతాం. సో ఈక్విప్మెంట్స్ మనం ఏదైతే డివైజెస్ యూజ్ చేస్తున్నామో అవి కూడా మనకి కరెక్ట్గా యాక్సెస్ చేసుకోగలగాలి వితౌట్ ఎనీ డ్రాబ్యాక్స్ నుంచి అండ్ ఎనీ వైరసెస్ నుంచి హ్యాక్ అవ్వకుండా మనం వాటిని కూడా మెయింటైన్ చేయగలగాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ సేఫ్టీ. సెల్ఫ్ కాన్ఫిగరేషన్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. బికాజ్ మీకు సిస్టంలో విండోస్ అప్డేషన్ అని చెప్పి, సాఫ్ట్వేర్ అప్డేషన్ అని చెప్పి వస్తుంది. అంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉండాలి. మీ మొబైల్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల ఏమవుతుంది అంటే మన కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో, మనం లేటెస్ట్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లేటెస్ట్గా టెక్నాలజీతో పాటు మన సాఫ్ట్వేర్స్ కూడా కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్స్తో పాటు అవి అప్డేట్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద సెల్ఫ్ కాన్ఫిగరేషన్. అంటే పర్టికులర్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోం, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎప్పుడైతే అప్డేట్ దొరికిందో, ఎవరైతే యూజర్ పర్సన్ ఓకే చేశారో, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్డేట్. సో ఆపరబిలిటీ ఇదేంటి అంటే మనం ఏవైతే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తున్నామో ఆ స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ యూజ్ చేయడం వల్లే మనం కంప్లీట్గా టెక్నాలజీతో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం. అది ఒకరితో కానీ, లేదు వన్ సిస్టమ్తో అనదర్ సిస్టమ్ కానీ, ఏదైనా కూడా. అలానే మీ దగ్గర ఉన్న మెటీరియల్ మీ ఫ్రెండ్కి మీరు ఎక్స్చేంజ్ చేయగలుగుతున్నారు. సో అంటే మీ దగ్గర ఉన్న డేటాని మీరు అనదర్ పర్సన్కి ఎక్స్చేంజ్ చేయగలుగుతున్నారు. సో ఇదంతా కూడా మనం బేస్డ్ ఆన్ ఓన్లీ ప్రోటోకాల్స్ వల్ల మాత్రమే మనం చేయగలుగుతున్నాం. అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఏవైతే స్టాండర్డ్గా యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటి వల్ల మనం ఇంటర్ఆపరబిలిటీ అనే ఒక క్యారెక్టరిస్టిక్ ద్వారా మన దగ్గర ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతాం, డిఫరెంట్ పీపుల్తో, డిఫరెంట్ డివైజెస్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం. దిస్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. బికాజ్ మీరు ఇంటర్నెట్ని యాక్సెస్ చేసే మెయిన్ రీజనే కమ్యూనికేషన్. ఎంత లాంగ్ పర్సన్ అయినా మీరు కమ్యూనికేట్ చేయడానికి ఇంటర్నెట్ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి మీరు దాన్ని యూజ్ చేస్తున్నారు. అంత ముందు వరకు కూడా మనం మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళం, ల్యాండ్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. కానీ వాటితో ఒక వేరే కంట్రీలో ఉన్న పర్సన్ని కమ్యూనికేట్ చేయడం అనేది కష్టం. సో ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అది చాలా ఈజీ అయిపోయింది. అలా మనకి ఈ 8 క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ఐఓటీకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఓటీ క్వశ్చన్లో మీరు 8 క్వశ్చన్స్ కంపల్సరీ 8 క్యారెక్టరిస్టిక్స్ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.